రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, ఉదయకాలం నుంచి ఈ రాత్రి కాలం వరకు కూడా మాకు తోడై ఉన్నందుకు, మమ్మల్ని నడిపించినందుకు, మీ కృపా సహాయం మాకు అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం. తండ్రి, ఇంతవరకు కూడా మేము సజీవంగా ఉన్నామంటే ఎటువంటి అపాయము కానీ, ఎటువంటి ప్రమాదము కానీ, ఎటువంటి బలహీనత కానీ మమ్మల్ని ఆవరించకుండా క్షేమముగా ఉన్నామంటే అది మీ కృప మాత్రమే తండ్రి. అయ్యా, ఈ రాత్రి అందు మరొక మారు కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప అవకాశము, విలువైన అవకాశము మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేసిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అని కీర్తనల గ్రంథము 73వ కీర్తన 26వ వచనంలో అయా మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రాత్రిన మా పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ, ఎటువంటి నిరాశలో, నిస్పృహలో అపవాది మమ్మల్ని నెట్టాలని చూస్తూ ఉన్నప్పటికీ, ప్రభువా నీవే మా స్వాస్థ్యము నాయనా, మా ఆశ్రయము నీవే, మా దుర్గము నీవే ప్రభువా. అయా, మరలా మమ్మల్ని లేవనెత్తగలవు నాయనా, మరల మా హృదయంలో ఆశను చిగురింప చేయగలవయ్యా. అపవాది క్రియలో మా పైన అధికారము లేకుండా నీవే మా పైన అధికారము కలిగి మమ్మల్ని నడిపించమని ఈ రాత్రిన ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే నిరాశతో, నిస్పృహతో ఈ ప్రార్థనలో ఉన్నారో నాయన, బిడ్డలను బట్టి అడుగుతున్నాం తండ్రి, ఎటువంటి నిరాశ, నిస్పృహ వారిని ఆవరించకుండా కృప చూపించండి. పేరు పేరున అడుగుతున్నాం నాయన. వారు దేని గురించి మొరబెడుతున్నారో అవన్నీ కూడా ఈ రాత్రి సమయంలో బిడ్డలకు దయచేయబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా, అడుగుతున్నామయ్యా, అనారోగ్యంతో ఉన్నారు, వ్యాధి బాధలతో ఉన్నారు నాయన, బలహీనతలతో ఉన్నారు, ఎన్నో టాబ్లెట్స్ వాడుతున్నారు అయ్యా, ఎన్నో ఇంజెక్షన్స్, ఎన్నో తండ్రి హాస్పిటల్స్కి తిరుగుతున్నా స్వస్థత రావట్లేదు. సంపూర్ణమైన స్వస్థత మీ నామములో ఈ రాత్రిన ప్రతి ఒక్కరికి దయచేయండి. అంధకార క్రియల వలన, దురాత్మ క్రియల వలన, చేతబడి శక్తుల వలన కూడా పీడించబడుతున్నారు నాయన. అయ్యా, మీ రక్తము చేత ప్రతి అంధకార దురాత్మ క్రియను లయపరచండి తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా అయ్యా డిప్రెషన్లో ఉన్నారు నాయన, నష్టపోయామని, మోసపోయామని, కోల్పోయామని, అయ్యా ఆత్మహత్యలు చేసుకుందామని తలంచుచూ ఉన్నారు ప్రభువా. అటువంటి వారిని రాత్రి సమయంలో ప్రేరేపించండి. అయ్యా, వారు ఆత్మహత్యలు చేసుకొనకుండా ఒక్కటే జీవితం ఉందని గ్రహించి ధైర్యముగా మరలా సాధించే కృప చూపించండి నాయన. ప్రభు, అనేక మంది గర్భఫలం లేక ఉన్నారు తండ్రి. అయా, భార్యకు భర్తకున్న లోపాలు సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప చూపించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. గర్భిణీలుగా ఉన్నారు, ఏ సమస్య, ఏ శోధన, ఏ బలహీనత వారికి రాకుండా తల్లికిని, కడుపులో ఉన్న బిడ్డకును రక్షణను దయచేయండి తండ్రి. అయా, వివాహాల కోసం అడుగుతున్నారు, మంచి సంబంధం, సాటి అయిన సహాయం వారికి అనుగ్రహించబడినట్లుగా కృప చూపించండి ప్రభువా. అయా, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, వారు అనుకున్న జాబ్ పొందుకునే కృప దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే కోర్టు కేసుల్లో ఉన్నారో వారి వైపు న్యాయము జరిగించి కేసుల నుంచి విడుదలను, విముక్తిని అనుగ్రహించండి ప్రభువా. అయా, సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. అయా, కుటుంబాలని రాత్రి అందు మీరు దర్శించమని, వారి కుటుంబంలో సమాధానమును స్థాపించమని బ్రతిమాలుకుంటున్నాం. అర్థం చేసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవించే కృప భార్యాభర్తలకు దయచేయండి. యవన బిడ్డలు అయా తల్లిదండ్రులను గౌరవించకుండా వ్యతిరేకిస్తూ ఉంటున్నారు నాయన, వారికి మారు మనసు దయచేయండి అయ్యా. ఎవరైతే రక్త సంబంధికులు ఆస్తి కొరకు పోరాడుతూ గొడవలు పెట్టుకుంటూ తమ యొక్క బంధుత్వాన్ని మర్చిపోయి జీవిస్తున్నారో అయ్యా, వారిని తండ్రి మరలా సరిచేయండి, సమాధానంతో నింపండి ప్రభువా.
అదేవిధంగా అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులన్నీ కూడా యేసు నామములో కొట్టివేయబడును గాక అని ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఆయా దేశాలకు వెళ్తున్నారు, వారందరినీ దీవించండి. ఎవరు మోసపరచకుండా వీసా విషయంలో కృప చూపించండి. ఇమిగ్రేషన్స్ ప్రాసెస్లో సహాయం దయచేయండి. విదేశాల్లో ఉంటూ చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి రక్షణను దయచేయమని, కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అదేవిధంగా అయా నైట్ డ్యూటీలో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ఏ సమస్య రాకుండా ఈ రాత్రి అంతను ప్రతి బిడ్డను కూడా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ అప్లికేషన్స్ అయితే ఎవరు పెట్టుకొని ఉన్నారో అప్లికేషన్స్ కూడా శాంక్షన్ చేయబడినట్లుగా కృప చూపించండి తండ్రి. అయా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ విషయంలో కూడా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, ఎడిక్షన్స్ నుంచి ప్రతి ఒక్కరికి రాత్రి అందు విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. నాయనా, మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను దీవించండి, రాజకీయ నాయకులను దీవించండి, బోర్డర్స్లో ఉన్న సైనికులను ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, మేమందరము కూడా ఈ రాత్రి అందు సేద తీరబోతున్నాము. మాకు మంచి నిద్ర దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు అయ్యా ఏవి ఏ బిడ్డను ఇబ్బందులకు గురి చేయకుండా సుఖంగా సేద తీరే కృప చూపించమని, మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించే, ఆరాధించే కృప చూపించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.